రైట్, మనం చూస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున హైదరాబాద్కు సంబంధించిన జంట నగర వాసులపై బస్ ఛార్జీల మూత మోగించిన నేపథ్యంలో ఈ నిర్ణయంపై ప్రజా వ్యతిరేక నిర్ణయంపై బీఆర్ఎస్ సమర శంఖం పూరించిన సందర్భం మనం చూసాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో బస్ భవన్కు ముట్టడికి పిలుపునిచ్చారు. చలో బస్ భవన్ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే చలో బస్ భవన్ కార్యక్రమం నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వారి నివాసాల వద్దకు కూడా చేరుకొని వారిని హౌస్ అరెస్ట్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నివాసం వద్ద కూడా భారీగా ఈరోజు ఉదయం నుంచి పోలీసులు మోహరించిన సందర్భం, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారి నివాసం వద్ద కూడా పోలీసులు ఉదయం నుంచి అక్కడ మోహరించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇతర నేతలను కూడా అనేక మందిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా, కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు బస్ భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి లివిల్ ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లివిల్, మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో, చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళ ఏదైతే చలో బస్ భవన్ పేరిట బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసరావు, సబితా ఇందారెడ్డి వీళ్ళంతా కూడా శాంతియుతంగా పేద ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు వివరించేందుకు చలో బస్ భవన్ పేరిట పిలుపునిచ్చారు. అది కూడా బస్సులో ప్రయాణించి కేవలం ఆర్టీసీ ఎండీని కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్తే ఇవాళ అర్ధరాత్రి నుంచే పోలీసులు ప్రజాప్రతినిధుల ఇండ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులను అణిచివేస్తుంది ప్రభుత్వం అని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏ పని తీసుకున్నా, ఏ దానికి ఏ సందర్భం వచ్చినా మొదటగా మా బీఆర్ఎస్ నేతలపైనే పోలీసులు దాడులు చేయడం, బీఆర్ఎస్ నేతలను కట్టడి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఇటు సబితా ఇందారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వివేకానంద ఇళ్ల వద్ద ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించారు. ప్రధానంగా ఏదైతే ఉచిత బస్సు పేరిట మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం కల్పిస్తూనే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రయాణించే బస్సులకే ఇవాళకి పెద్ద ఎత్తున బస్ ఛార్జీలు పెంచి వారి పేద ప్రజల బతుకులను ఇవాళ ఆగం చేస్తుంది, ఛిద్రం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఒక వినూత్న నిరసన, అంటే శాంతియుతంగా నిరసన తెలపాలి, ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా కేవలం బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ఎండీని కలిసి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ ఒక నిరంకుశత్వానికి దారితీసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఇవాళ ఖచ్చితంగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఉదయం నుంచి, అంటే 8 గంటల తర్వాత బస్ భవన్ కు వెళ్తారని చెప్పేసి తెలిసినప్పటికీ అర్ధరాత్రి నుంచే పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారని చెప్పేసి కూడా ఇవాళ మనం విజువల్స్ లో చూడవచ్చు. ప్రధానంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇటు వివేకానంద గౌడ్, షంబీపూర్ రావుతో పాటు సబితా ఇంద్రెడ్డి ఇండ్ల వద్ద కూడా పార్టీగా పోలీసులను మోహరించారంటే ఖచ్చితంగా వాళ్ళ పేద ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అణిచివేసేందుకు కుట్రలు చేస్తుంది. ప్రధానంగా అనేక సమస్యలు, అంటే 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. కానీ ప్రశ్నిస్తే పాపమన్న చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇవాళ అద్దం పడుతుంది. ఇవాళ ప్రధానంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యను చూసినా ఇవాళ పేదలను నడ్డి విడిచేందుకే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ఇలా ఆడవాళ్ళకి ఉచితంగా ఇచ్చి మగవాళ్ళ దగ్గర డబుల్ డోస్ లో చేసిన విధంగా ఇవాళ ఛార్జీలు వసూలు చేస్తున్న తీరు కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి, కుట్రలకు, కుతంత్రాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఒక చేత్తోనిచ్చి 2 చేతుల్లో తీసుకోవడం అనే సామెత ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీకి అద్దం పట్టే విధంగా కనిపిస్తున్నట్లు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఒక శాంతియుతంగా నిరసన తెలుపుదాం. వాళ్ళ చాలా మంది పేద ప్రజలు బస్సులు, ఆర్టీసీ బస్సునే ప్రయాణంగా ఎంచుకుంటారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఇవాళ ప్రయాణాన్ని ఆర్టీసీ బస్సును ఎంచుకుంటారు. అలాంటి వారికి ఇది చాలా దోపిడీ గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వారికి చాలా పెద్ద ఎత్తున వసూలు చేయడం వల్ల ఇవాళ వారు నెలవారీ జీతం కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలోనే వారి అండగా ఉండేందుకు చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా ఇవాళ ప్రభుత్వం అణిచివేసేందుకు కుట్రలు చేస్తుంది. దానికి నిదర్శనం ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా అవజర్వ్ చేసిందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం విజయం అని చెప్పొచ్చు. ఇవాళ పేద ప్రజలకు ఏదైతే అందరి ద్రాక్షగా ఇవాళ బస్ ఛార్జీలు పెంచిందో అది ఖచ్చితంగా
పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయం సాధించింది. హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన పేద ప్రజలకు జరిగే నష్టం పైన పోరాటం ఆగదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ పోరాటం తీవ్రతరం చేస్తాం, పేదలకు జరిగే నష్టాన్ని ఖచ్చితంగా ఇంటింటికి వివరిస్తాం. ఇప్పటికే పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను వివరిస్తుంది. ఇప్పటికే ఆ పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలు ఏది అమలు కాకపోవడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డుల ఉద్యమం కూడా చేపడుతుంది. ఇవాళ బస్ ఛార్జీల ఉద్యమం కూడా పూర్తి స్థాయిలో చేసి ఒక ఉధృతంగా తీసుకెళ్లి బస్ ఛార్జీలను తగ్గించే వరకు కూడా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వాళ్ళ ఖచ్చితంగా నిలుస్తుంది. ఇవాళ ఏ పిలుపునిచ్చినా అడ్డుకునేందుకే ప్రయత్నిస్తుంది తప్ప వారికి చేసిన మోసాన్ని గ్రహించి కనీసం వాటిని తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. పేద ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే ఆ న్యాయానికి కనీసం ఆ పేదలకు న్యాయం చేకూర్చే విధంగా కూడా ఇవాళ ఆలోచించట్లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి చిన్నంగా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తుంది. మహిళలకు ఉచితం అని చెప్పేసి మగవారి దగ్గర డబ్బులు వసూలు చేస్తుందంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రలకు కేర్ ఆఫ్. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో చూడవచ్చు. రెండు చేతులతోని లాక్కునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ సర్కార్ అని చెప్పక తప్పదు. అనేక విషయాల్లో చూడవచ్చు. తులం బంగారం అన్నారు, ఇవాళ కౌలు రైతులకు ఏదైతే రైతు భరోసా అన్నారు. అనేక విషయాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన లేదు. ఇవాళ హైడ్రా పేరుతో ఇప్పటికే విధ్వంసం సృష్టించిన హైదరాబాద్ నగరంలో మరో